సిటీలో రోజు రోజుకి ఎండలు పెరుగుతున్నాయి. ఇక మనం కూడా ఎండలో పోవాలి అంటే నెత్తి మీద క్యాప్‌లు లేదంటే అంబ్రెల్లా లేదంటే స్కార్ఫ్స్, కళ్ళకి గాగుల్స్ ఇట్లాంటివన్నీ పెట్టుకొని వాటర్ బాటిల్ చేతిలో లేనిది బయట అడుగు పెట్టం. మరి జూల జంతువుల పరిస్థితి ఎట్లుంది? ఎందుకంటే ఇది ఓపెన్ ఏరియా, ఒక మినీ అడవిలాగా ఉంటది జూ పార్క్. సో అక్కడుండే జంతువుల పరిస్థితి ఎట్లా ఉంది? ఎండాకాలంలో ఎట్లాంటి ఏర్పాట్లు అక్కడ జరుగుతున్నాయో తెలుసుకుందాం. దాంతోపాటు ఎండాకాలం వచ్చిందంటే ఆ ఎండ తాళలేక, వేడి తట్టుకోలేక చాలా జంతువులు గానీ, పక్షులు గానీ సిక్కయిపోతూ ఉంటాయి. సో ఈ ఏడాది అట్లా కాకుండా ఉండడానికి వాటికి మెడికేషన్స్ ఏం చేస్తున్నారు? వాటి ఆహారపు అలవాట్లలో ఏమన్నా మార్పులు తీసుకొచ్చిర్రో ఒకసారి చూసొద్దాం. హైదరాబాద్‌లో జూ అంటే అర్బన్ పీపుల్‌కి అందుబాటులో ఉండే ఒక మినీ అడవిగా చాలామంది భావిస్తుంటారు. ఎందుకంటే జూలో ఎంటర్ అయితుంటేనే ఆ ప్లెజెంట్‌నెస్ అనేది తెలుస్తుంటది. ఇక ఎండాకాలంలో అరేంజ్‌మెంట్స్ మరి ఇంకెట్లున్నాయో మనం లోపలికి పోతే మనకు అర్థమైతది. ఇంకొకటి దానికంటే ముందు కోవిడ్ నిబంధనలు ఆల్రెడీ జూ ఓపెన్ అయిపోయినప్పటి నుంచి కూడా ఉంది. మెయిన్‌గా అది ఎక్కడ స్టార్ట్ అవుతదంటే మనకి ఎంట్రన్స్ గేట్ దగ్గర నుండే స్టార్ట్ అవ్వాలి. వచ్చిన ప్రతి విజిటర్స్‌ని అక్కడ థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాతనే లోపల ఎంటర్ అవ్వాలి. కానీ ఇప్పుడు థర్మల్ స్కానింగ్ ఓన్లీ చేశామా అంటే చేశాము అన్నట్టు మాత్రమే థర్మల్ స్కానింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కరోనా సెకండ్ వేవ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గేట్ దగ్గర ఉండే సిబ్బందే కరోనా నిబంధనలు పాటించాలంటే వాళ్ళు మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజెస్‌తో ఉండాలి. కానీ అట్లాంటి పరిస్థితి అయితే మనకి గేట్ దగ్గర కనిపిస్తలే. ఈవెన్ అక్కడ మనకుండే సెక్యూరిటీ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. దాని తర్వాత మనకి జూలో ఎంటర్ అయితున్నాయో మనము అంటేనే మనకి జూ మెయిన్ గేట్ కనిపిస్తది. అక్కడ ఫినాయిల్‌తో ఉన్న ఫుడ్ బాత్ చేసిన తర్వాతనే లోపలికి వెళ్ళాల్సి ఉంటది. కానీ అట్లాంటి పరిస్థితి అయితే జూలో కనిపిస్తలే. ఫుడ్ బాత్ అయితే కంప్లీట్‌గా తీసేసిండ్రు. కేవలం అక్కడ నీళ్లు మాత్రమే నీకు కనిపిస్తున్నాయి. అవి మనం విజువల్స్‌లో కూడా చూడొచ్చు. తర్వాత నేను జూ లోపలికి వచ్చిన తర్వాత గార్డెన్స్ ఏరియాలో ఉన్నా. సో ఈ గార్డెన్ ఏరియాస్ అంతా ఏంటంటే విజిటర్స్ వచ్చిన తర్వాత అక్కడ కాసేపు రిలాక్స్ అవ్వడానికి కానీ, వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ తీసుకోవడానికి కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఈ గార్డెన్‌ని కూడా ఎప్పుడూ తడుపుతూ పచ్చగా ఉండేది. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే ఎక్కడికక్కడ ఎండు ఆకులు పడి మెయింటెనెన్స్ కొరవతో ఉండేది. అండ్ ఇక్కడ కూడా చాలా వరకు స్ప్రింక్లర్స్‌తో ఇది ఎప్పుడు పచ్చిగా ఉండేదని చెప్పినాక దీన్ని తడపడానికి పైప్‌తో కాకుండా స్ప్రింక్లర్స్ యూజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే ఆ స్ప్రింక్లర్స్ పని చేయకుండానే మనకు కనిపిస్తున్నాయి. అంటే జూ లోపల గార్డెన్ ఏరియా పరిస్థితి ఎట్లా ఉంటే మరి ఎన్‌క్లోజర్‌ల పరిస్థితి ఎట్లుందో చూద్దాము. జూ అనంగానే ఎవరికైనా పెద్ద పులులు, సింహాలు గుర్తుకొస్తాయి. అండ్ వాటిని చూడడానికి కూడా బాగా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతుంటారు. ఇక ప్రెజెంట్ నేను ఇది నైట్ షెల్టర్ అంటారు. అటువైపు మనకి ఏదైతే ఇది కనిపిస్తుందో ఎన్‌క్లోజర్ అందులో లోపల ఎవరైతే వస్తుంటారో విజిటర్స్ వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది యానిమల్. సో టెంపరేచర్స్ బాగా హెవీగా ఉన్నప్పుడు మాత్రం దాన్ని ఇట్లా నైట్ షెల్టర్లో షిఫ్ట్ చేస్తారు. అండ్ నైట్ టైం కూడా ఈ నైట్ షెల్టర్స్లోనే ఉంటాయి. సో అందుకని ఇది నైట్ షెల్టర్ అంటుంటారు. సో అక్కడ మనం అరేంజ్మెంట్ చూస్తాయి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వేడి బాగుంది. అండ్ ఒకటే ఉండదు, డిస్ప్లేలో ఒకటి ఉంటే లోపల ఇంకొకటి కూడా జాగ్వార్ ఉంటుంటుంది. లోపల మనం చూస్తున్నామో ఈ చిన్న విండో నుంచి మనకి ఏదైతే కూలర్ కనిపిస్తుంటుందో సో ఆ కూలర్ అనేది ఏర్పాటు చేసిండ్రు. అండ్ అది ఆన్లోనే ఉంచుతున్నారు కంటిన్యూస్గా. అండ్ తర్వాత ఆ విండో అండ్ డోర్ ఈ రెండు లోపల నుంచి కూడా హీట్ వేవ్ లోపలికి వెళ్లకుండా ఉండడానికి అక్కడ మొత్తం గన్ని బ్యాగ్స్ అండ్ పైన కస్కస్ రూఫ్ కూడా చల్లగా ఉండడానికి కస్కస్ ఏర్పాటు చేసి ఆ వాటర్ అనేది కూడా స్ప్రింకిల్ చేస్తూనే ఉంటున్నారు వాటికి. సో ఒకసారి యానిమల్ కీపర్తో మాట్లాడదాం. మేము ఇంకా ఇప్పుడు చూస్తున్నారు మీరైతే జమ్ము పైన నీళ్ళు చల్లడం కానీ కస్కస్ కట్టెలు కానీ కూలర్స్ అరేంజ్మెంట్స్ కానీ ఫాగర్స్ అరేంజ్మెంట్స్ కొత్తగా ఫాగర్స్ కూడా రీసెంట్లీ పెట్టాం మనం సమ్మర్లో. మళ్ళీ అందులో ఫుడ్లో కూడా కొంచెం డిఫరెంట్గా గ్లూకోన్ డి కానీ విటమిన్స్ డి కానీ అరేంజ్మెంట్స్ అన్నీ చేసినాం. సో ఎట్లా అబ్జర్వ్ చేస్తుంటారు? ఎట్లాంటి సిమ్టమ్స్ గమనిస్తే మీరు అటు డాక్టర్ కానీ జూ అధికారులకు కానీ ఇంటిమేట్ చేస్తుంటారు? మేము ఫీడింగ్ ఇచ్చినప్పుడు మేడం ఫీడ్ మొత్తం తిన్నదా లేదా ఏమైనా లిఫ్ట్ చేసిందా అది ఒకటి, దాని మైలా ఎలా చేసింది, లూజ్ మోషన్స్ ఉన్నాయి అనుకోండి, వేడి అయినట్టు ఎండ ఎక్కువ అన్నట్టు ఇమీడియట్ డాక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. టాబ్లెట్స్ కానీ మెడిసిన్స్ కానీ బీఫ్లో కలిపి ఇవ్వడం జరుగుతుంది. అది ఎట్లా ఉందంటే మాకు డైలీ యాక్టివ్ ఉన్నది ఎట్లుంది మాకు డైలీ తెలిసిపోతుంది. మా పిల్లలే కదా మా చిన్నప్పటి నుంచి మేము పెంచినాయి కాబట్టి మీరు రాగానే మమ్మల్ని చూసి లేచి ఎగరడం కానీ చేయడం ఏదైనా సుస్తుకుంది అనుకోండి ఇమీడియట్లీ డాక్టర్ గారిని చెప్పేసి వచ్చి చూసి ఇంజక్షన్లు అవసరం అంటే ఇంజక్షన్లు ఇస్తారు, టాబ్లెట్స్ ఎవరు టాబ్లెట్స్ ఇస్తే బీఫ్లో కలిపి ఇచ్చేస్తాం. సో ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా, మరి సమ్మర్ వస్తే దాని బిహేవియర్ ఎట్లుంటుంది అండ్ నార్మల్ సీజన్స్లలో ఎట్లుంటుంది? నార్మల్గా అంటే ఇప్పుడు సమ్మర్లో యాక్టివ్గా ఉంటాయి మేడం జంతువులు, ఎందుకంటే కూలింగ్ ఎక్కువ ఉంటుంది కదా, ఎగురుతూ ఉంటాయి, మంచిగా యాక్టివ్గా ఉంటాయి. అవసరమైన మెడిసిన్స్ చేంజ్ చేస్తారు, బీఫ్లో కూడా కొన్ని విటమిన్స్ ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్గా చేస్తాం. సమ్మర్ 3 months కంపల్సరీ మేము రెగ్యులర్గా మెడిసిన్స్ కానీ ఈ కూలర్స్ కానీ కస్కస్ కట్టెలు కానీ అన్నీ
స్ప్రింక్లర్ ఫాగర్స్ కానీ స్ప్రింక్లర్స్ కానీ ఇప్పుడు టైగర్ మోట్లో చూసారు మొత్తం స్ప్రింక్లర్ చేస్తూనే ఉన్నాయి. పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉంటాయి మేడం. అన్నిటి కూలింగ్ ఎక్కువ ఉంటుంది, సాయంత్రం దాకా ఉంటుంది మేడం, 4:30 వరకు కూలింగ్. సో ఇక జాగ్వార్ దగ్గర ఏర్పాట్లు మనం చూసినాం కదా, ఇక్కడ నుంచి మనం టాటాయిస్ దగ్గరికి వెళ్దాం. సో జూకి 59 సంవత్సరాల పాతదైతే, జూ కంటే కూడా పాతది ఈ టాటాయిస్. దాదాపు 100 సంవత్సరాల పైబడింది, 101 సంవత్సరం దీని ఏజ్. సో జూలో అన్నిటికంటే చాలా ఏజ్లో. సో ఇప్పుడు మనం చూస్తే సమ్మర్ అరేంజ్మెంట్ జూలో స్టార్ట్ అయినాయి, ఎట్లున్నాయి చూద్దామని చెప్పినా కదా. నీళ్ళ మడుగు అనేది ఏర్పాటు చేశారు. అంతకుముందు మనం ఏదైతే ఇప్పుడు ఆడ కాకులు కనిపిస్తున్నాయో అక్కడ అవి వాటర్ తాగడానికి మాత్రం కొన్ని అట్లా నీళ్ళు పోసి పెట్టేది, దాని పక్కన వాటికి ఫుడ్ ఏర్పాటు చేసేది. కాకపోతే ఇప్పుడు సమ్మర్ అండ్ దీని ఎన్క్లోజర్ ఏంటంటే కంప్లీట్ ఓపెన్గా ఉంటుంది. అందుకని ఆ వేడి నుంచి వాటికి రిలాక్సేషన్ అవ్వడానికి ఫుడ్ చేంజ్తో పాటు చూస్తుంటే మనం గన్ని బ్యాగ్స్ దానిపైన కప్పి వాటర్ దాన్ని స్ప్రింకిల్ చేయడం కానీ, అండ్ చల్లగా దనంగా ఉండడానికి ఫుడ్ నుంచి ఎప్పుడైతే వేడి ఎక్కువ ఉన్నప్పుడు ఆ హీట్ అంతా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది యానిమల్కి. 2 అవర్స్కి 3 అవర్స్కి ఒకసారి ఆ గన్ని బ్యాగ్స్ తడిగా ఉన్నాయో లేదో అని ఇక్కడ ఉండే యానిమల్ కీపర్ చెక్ చేసుకోవడం, దాన్ని తడుపుతూ ఉండడం అనేది చేస్తుంటారు. సో దీనికి పక్కనే ఇంకో 2 ఎంక్లోజర్స్ కూడా ఉన్నాయి. పైన మనం చూస్తే ఎండుగడ్డి అండ్ ఎన్క్లోజర్ చుట్టూ కూడా గన్నీ బ్యాగ్స్ అనేవి కూడా కట్టిరు. ఇక వాటిని కంటిన్యూ తడుపుతూ ఉండడమే వీళ్ళ డ్యూటీ. ఇక సమ్మర్ ఉంటే యానిమల్ కీపర్ అసలు యానిమల్ని అబ్జర్వ్ చేయడంతో పాటు యానిమల్ హెల్త్తో పాటు మెయిన్గా ఫస్ట్ వాళ్ళు తీసుకునే కేర్ ఏంటంటే హీట్ వేవ్ వాటి వరకు చేరకుండా ఉండడమే వాళ్ళు తీసుకునేది. సో చూసినాం కదా ఇక్కడ ఉండే టాటాయిస్ దగ్గర అండ్ ఇక్కడ ఉండే ఎన్క్లోజర్స్ క్వరిల్ మంకీ దగ్గర. సో ఇంకొక ఎన్క్లోజర్స్కి వెళ్దాం, మరి అక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేసారో చూద్దాం. వచ్చిన విజిటర్స్ అందరు కూడా ఎప్పుడెప్పుడు ఈ ఎన్క్లోజర్ ఓపెన్ అవుతుందని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎగిరే పాములు అన్నిటికంటే చాలా విషపూరితమైన పాములు, దాంతోపాటు కింగ్ కోబ్రా ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఎక్కువ ఉంటాయి. సో వాటిని చూసి బాగా ఎంజాయ్ చేస్తుంటారు, వాటి గురించి తెలుసుకుంటారు, అవి ఎక్కడి నుంచి వచ్చినాయండి అవి. ఇక ఇక్కడ బయట నుంచి వీటికి సన్ రైజ్ లోపల వరకు పడే అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా కూలర్స్ అనేవి ఉండవు, ఓన్లీ ఫాగర్స్ ఉంటాయి. అండ్ వీటి ఫుడ్ హ్యాబిట్స్లో కూడా పెద్ద చేంజెస్ ఏమి ఉండవు, ఎందుకంటే వీటికి ఎక్కువ కూడా కుందేళ్ళు కానీ కప్పలు కానీ ఎలుకలు కానీ తొండలు కానీ ఇట్లాంటివన్నీ కూడా వేస్తుంటారు కాబట్టి అవి ఉండేవి డైరెక్ట్ ఫీడ్ అనేది వీటికి వేస్తుంటారు కాబట్టి ఫుడ్ చేంజ్ పాముల దగ్గర మాత్రం నిల్. ఇక్కడ ఏర్పాటు చేసింది ఓన్లీ ఫాగర్స్ మాత్రమే. సో జూ పార్క్లు ఇప్పటి వరకు ఎట్లాంటి అరేంజ్మెంట్ చేసారో, అరేంజ్మెంట్స్ కొరుతున్నాయి అనేది మనకు కళ్ళకు కట్టినట్టు చూసిన విజువల్స్లో. ఆ తర్వాత అసలు ఈ సమ్మర్ వచ్చింది, ఎండాకాలం టెంపరేచర్స్ పెరుగుతున్నాయి అంటే ఏ జంతువులు ఎంత టెంపరేచర్ వరకు తట్టుకోగలుగుతాయి, టెంపరేచర్ మించినప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే దానికంటే ముందే ప్రివెంటింగ్ మెజర్స్గా ఎట్లాంటి మెడిసిన్ సబ్స్టిట్యూషన్గా వాటికి ముందే అందజేస్తున్నారు. ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో జూ వెటనరీ వింగ్ డెప్యూటీ డైరెక్టర్ ఉన్నారు, మనతో మాట్లాడదాం. హర్బివోర్స్ కావచ్చు, కార్నివోర్స్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఏవేవి ఎంత టెంపరేచర్స్ వరకు తట్టుకోగలుగుతాయి? ఫ్రమ్ మార్చ్ మిడ్ నుంచి కంటిన్యూ జూన్ 15 వరకు సమ్మర్ అరేంజ్మెంట్ చేస్తుంటాం యాజ్ యూజువల్గా. అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనిమల్స్ ఉంటాయి మన దగ్గర. అందుకని దానికోసం మేము ఇమీడియట్లీ ఎవ్రీ డే మార్నింగ్ నైట్ హౌస్లో కూలర్స్ పెట్టేస్తాం, అరేంజ్ చేస్తాం. ఆ తర్వాత మన లైట్ కోల్డ్ వాటర్ పెడతాము. తర్వాత దాంతోపాటు గ్లూకాన్ డి కానీ థర్మోకేర్ కానీ దాంట్లో స్ట్రెస్ వెల్ మెడిసిన్స్ యాడ్ చేస్తుంటాం. ఇవి డ్రింక్ చేస్తుంటే దాంట్లో ఉన్న ఎక్కువ వాటర్ తాగుతుంటాయి. ఇప్పుడు ఫీడ్ ఎప్పుడైతే 7 నుంచి 8 కిలోలు డైలీ తీసుకుంటుంది కదా, ఇప్పుడు సమ్మర్ వచ్చాక ఫీడ్ని తగ్గించేసి వాటర్ కాన్సంట్రేట్ ఎక్కువ తీసుకుంటాయి. ఎప్పుడైతే బాడీలో అయితే కంపల్సరీ కూలర్స్, ఫాగర్స్, స్ప్రింక్లర్స్, ఎంక్లోజర్స్ అరేంజ్ చేస్తాం, తిరుగుతుంటాయి. ఇవి కార్నివర్స్లో మనం చేసేది. అదే తీసుకుంటే మీరు బర్డ్స్ తీసుకోండి. బర్డ్స్ అనేది కూడా చాలా డెలికేటివ్ బర్డ్స్, సమ్మర్లో ఎక్కువ ప్రోన్ ఎఫెక్ట్ అయ్యేది 2వ జాతి బర్డ్స్. ఈ బర్డ్స్ అనేది టెంపరేచర్ ఎప్పుడైతే ఎంక్లోజర్ ఉంటుందో ఓపెన్ ఎంక్లోజర్లో పైన మాత్రం ఖచ్చితంగా రూఫ్కు షెల్టర్ చేసి ఒక రూఫ్ను క్లోజ్ చేసేసి దాంట్లో ఫాగర్స్ అరేంజ్ చేస్తాం. నీళ్లు తుంపిరిలాగా పడుతుంటాయి. ఆ తుంపిరిలాగా పడడం వల్ల లోపల ఉండే అంబియంట్ టెంపరేచరు బయట టెంపరేచర్ కంటే తక్కువ చేస్తుంది. దాదాపు 4 to 5 degreesను తగ్గిస్తుంది. కాబట్టి ఆ టెంపరేచర్ తగ్గడం వల్ల దాని యొక్క బాడీ టెంపరేచర్ అనేది డౌన్కి వస్తుంది. ఇప్పటి వరకు వీటి గురించి చెప్పారు. మన దగ్గర ఎంక్లోజర్స్తో పాటు బయట ఉండేవి కూడా చాలా ఉంటాయి. అంటే మనకి జిరాఫీ
తీసుకున్న, దాంతోపాటు ఎలిఫెంట్స్ తీసుకున్న, టాటాయిస్, ఇవన్నీ కూడా చూడడానికి చాలా అందంగా అండ్ విజిటర్స్ని బాగా అట్రాక్ట్ చేస్తుంటాయి. మరి వీటిని స్ట్రెస్ నుంచి ఎట్లా రిలీవ్ చేస్తుంటారు సమ్మర్లో, అండ్ వాటి ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా మార్చే అవకాశం ఉంటుంది? ఫుడ్లో కూడా మార్పు ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే సమ్మర్లో దొరికే కోల్డ్ ఫుడ్స్ మన మంచి వాటర్ మిలాన్, మస్క్ మిలాన్, గ్రేప్స్, ఆరెంజెస్ ఇవి ఎక్కువగా ఇస్తాం. ఎందుకంటే దీంట్లో మనకు ఎక్కువ వాటర్ క్వాంటిటీ అండ్ విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ సి తీసుకోవడం వల్ల బాడీ టెంపరేచర్ లోపల అనేది ఈజీగా మెయింటైన్ అవుతుంది. కాబట్టి ఈ మస్క్ మిలాన్, వాటర్ మిలాన్ ఇవి అనేది ఖచ్చితంగా ఈ ఆల్ హెర్బియోస్కి మేము వేస్తుంటాం. ఇక్కడ చెప్పినంత పూర్తి స్థాయిలో అయితే ఈ ఏడాది సమ్మర్ అరేంజ్మెంట్స్ అయితే జూలో కనిపిస్తలే. ఎందుకంటే ప్రతి ఏడాది మార్చ్ ఫస్ట్ వీక్లోనే ఇక్కడ అరేంజ్మెంట్స్ స్టార్ట్ అవుతాయి. కానీ కొరత ఉండే చోట్ల జంతువులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సైదుల్తో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.